హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి తిరిగి స్వాగతం. ఈ రోజు నమస్తే తెలంగాణలోని వార్తలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. సో బండి భగీరథ్ అరెస్ట్. నిన్న బండి భగీరథ్ అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు, కానీ బండి సంజయ్ మాత్రం బండి భగీరథ్ అరెస్ట్ కాలేదు, నేనే చెప్పించి అక్కడ మా కొడుకు బండి భగీరథ్ తనకు తానే స్వయంగా లొంగిపోయాడు అనేది బండి సంజయ్ గారి వాదన. సో ఏదేమైనా బండి భగీరథ్ ఇప్పుడు పోలీసు చేతుల్లో ఉన్నారు. బండి భగీరథ్ అరెస్ట్. చట్టం మీ చుట్టం కానే కాదు అని రాసిండ్రు నమస్తే తెలంగాణలో. చట్టం మీ చుట్టమా అని రాసిన నమస్తే తెలంగాణ ఇప్పుడు చట్టం మీ చుట్టం కానే కాదు అని రాసింది. సో పోక్సో కేసులో 9 రోజుల ఉత్కంఠకు తెరదించింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లోనే వైద్య పరీక్షలు, జడ్జి ఎదుట హాజరు. 29 వరకు రిమాండ్ కి వెళ్లిర్రు బండి భగీరథ్. వెంటనే చల్లపల్లి జైలు కూడా తరలించారంట. చల్లపల్లి జైల్లో ఉన్నారు ఇప్పుడు బండి భగీరథ్. ఉదయం నుంచి హైడ్రామా, లుకౌట్ నోటీసులు జారీ, పలు చోట్ల సోదాలు. సో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ను ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో భగీరథ్ ను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి వెల్లడించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించింది ఏంటంటే, నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో భగీరథ్ ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి తెలిపారు. నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి గారు చెప్తున్నారు. దీంతో 9 రోజుల హైడ్రామాకు తెరపడింది. తమ మైనర్ కుమార్తె బండి భగీరథ్ లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ ఆమె తల్లి ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంలో జాప్యం చేశారు. సో నిందితుడి అరెస్ట్ చేయాలని ఓవైపు ప్రజలు, మహిళా ప్రజా సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతుండగా భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును కూడా ఆశ్రయించారు, కానీ కోర్టు స్టే బెయిల్ కి నిరాకరించిందని జరిగింది. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఈలోగా కాల్ డేటా, సిడిఆర్ ఆధారంగా పోలీసులు భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ ఈ నెల 13న కరీంనగర్ లోని అతడు మేనమామకు నోటీసులు జారీ చేశారు, అందజేశారు. అయితే ఆ రోజున విచారణకు హాజరు కాని భగీరథ్ తనకు 2 రోజులు సమయం ఇస్తే పూర్తి ఆధారాలతో మే 15న హాజరవుతానంటూ పోలీసులకు ఒక మెయిల్ పంపించాడు. అయితే దీన్ని పరిగణలోకి తీసుకొని పోలీసులు నిందితుడికి మరో నోటీస్ జారీ చేశారు. మరోవైపు హైకోర్టు సైతం అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సో ఏది ఏమైనా బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ్ నిన్న పోలీసులకి చిక్కిపోయారు. పోలీసులు అంటున్నది ఏంటే, నిన్న సాయంత్రం 8:30 గంటలకి పోలీస్ అకాడమీ పరిధి అక్కడ మేము అరెస్ట్ చేశామంటున్నాం, కానీ బండి సంజయ్ గారు మాత్రం మా కొడుకు తనకు తానే లొంగిపోయాడు అని చెప్తున్నాడు. లొంగుబాట అరెస్ట్ అనేది పక్కన పెడితే, సో పోలీసులు చేతుల్లో అక్కడ చిక్కి మళ్ళా ఇప్పుడు చర్లపల్లి జైల్లో ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. ఈ మధ్యలో బెయిల్ వస్తుందా రాదా అనేది హైకోర్టు ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుంది, బెయిల్ వస్తుందా లేదా స్టే వస్తుందా, ఎలాంటి ఆర్డర్స్ వస్తాయనేది మనం వేచి చూడాలి. సో నెక్స్ట్ వార్త, బండికి పదవి గండం అని నమస్తే తెలంగాణలో వార్త రాశారు. బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో భారీ మార్పుల దిశగా కసరత్తు జరుగుతుంది. ఈ నెలాఖరులో లేదా జూన్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. కీలక సమయంలో పోక్సో కేసులు ఇరుక్కున్న బండి భగీరథ్ వివరాలను హోంమంత్రి అమిత్ షాకు నివేదించిన గవర్నర్ పదవి నుంచి తొలగించాకే ముందే రిజైన్ యోచనలో బండి. సో పదవి నుంచి తొలగించక ముందే రిజైన్ చేసే ఆలోచనలో బండి సంజయ్ ఉన్నారని నమస్తే తెలంగాణలో రాశారు. సో రాబోయే మంత్రివర్గ విస్తరణలో భాగంగా బండి సంజయ్ మంత్రి పదవి ఉంటుందా లేకపోతే తీసేస్తారా, మంత్రి పదవి ఉండదా, ఉంటుందా అనేది కొంచెం అయోమయంలో ఉంది. ఏదైనా దీంట్లో బండి సంజయ్ నిందితుడు కాదు కాబట్టి, నా ఆలోచనలో బండి సంజయ్ ఇక్కడ నిందితుడు కాదు, బండి సంజయ్ కొడుకు నిందితుడు కాబట్టి బండి సంజయ్ పై ఎలాంటి యాక్షన్ బీజేపీ పార్టీ అనేది తీసుకోబోద్దు అని నా ఆలోచన. సో నా అనాలిసిస్ చెప్తున్నా. ఎందుకంటే దిస్ కేస్ ఇస్ కంప్లీట్లీ బిలాంగ్ టు అతని కొడుకున్నాడు కాబట్టి ఇలాంటి కేసులో ఇంకా అది కూడా
ప్రూఫ్ కాలేదు, నేరం అనేది ప్రూఫ్ కాలేదు. జుడిషియల్ ప్రకారంగా అంటున్నా, జుడిషియల్ ప్రకారంగా ప్రూఫ్ కాలేదు కాబట్టి బండి సంజయ్కి మంత్రి పదవి ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేము. మాక్సిమం అలాంటి నిర్ణయం అయితే బీజేపీ తీసుకోదేమో అనుకుంటున్నాను.